దేవుని అతి పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. అతి త్వరలో రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున జడ్జిఎం మీడియా ద్వారా ఈ వాక్యం వింటున్న మీకు అందరికీ మా హృదయపూర్వ వందనములు. మరి ఒకసారి కూడా ఈ మీడియా ద్వారా మీ యొద్దకి రావడానికి సత్యవాక్యం బోధించుటకు సర్వకృపాలు అయిన దేవుడు చూపిన తన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని ఘనపరుస్తున్నాను. క్రైస్తవులందరూ లేదా లోకంలో ఉన్న వారందరూ ఎదురు చూస్తున్న ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకట. నమ్ముతున్న వారైనను నమ్మని వారైనను ఏదో ఒకటి జరగబోతున్నది అని అందరికీ తెలుసు. కానీ నమ్ముతున్నటువంటి వారు నిత్య జీవనము గురించి, నిత్య జీవమును గురించి నిశ్చయత కలిగిన వారమై ఉండాలి అని ఆశిస్తున్నాను. అనేక మంది వ్యక్తులు ఆరాధన ఆలయములకు వెళ్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, వారు పాటలు పాడుతుంటారు, వాక్యం వింటుంటారు. అనేక మంది వ్యక్తులైతే ప్రార్థన చేయించుకుంటారు. కానీ నిత్య పరలోక రాజ్యం చేరుతారా అని అడుగుతున్నప్పుడు సరి అయిన నిశ్చయత లేని వారమై అనేకలు ఉన్నారు. గడిచిన దినం పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఇచ్చినటువంటి భారమును బట్టి ఒక ప్రత్యేకమైన సందేశం మనకందరికీ పరిచయం ఉన్న అదే వాక్య భాగం నుండి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆ భారమును మీతో షేర్ చేయాలని నేను ఆశిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ చెప్తున్న రీతిలో కేవలం ఒక ప్రసంగం కాదండి, ఇదొక ప్రసవం. నేను స్వీకరించిన వాక్యమనే ఆ బీజమును మీ యొద్దకి తీసుకుని రావాలని ఆశిస్తున్నాం. ప్రార్థనతో ఈ వాక్య భాగం మనం వింటాం. దేవుని పరిశుద్ధాత్ముడు మనకు కృప చూపును గాక. పరిశుద్ధ బైబిల్లో కీర్తన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనములో కీర్తనకారుడైన దావీదు చాలా దుఃఖంతో చెప్తున్న ఒక మాట మనకి ఇలా కనిపిస్తున్నది. యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గెదించిపోయిరి. యెహోవా రక్షించుము. ఒక వ్యక్తి భారముతో నన్ను రక్షించు, నన్ను కాపాడు, నేను సమస్యలో ఉన్నాను, ఐ నీడ్ ఎ డెలివరెన్స్, నన్ను రక్షించడానికి ఎవరైనా కావాలి అని ఇదిలో దుఃఖముతో చెప్తున్న ఒక మాటే. ఆ మాట ఏమిటంటే, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గెదించిపోయిరి. భక్తి గలవారు, ఆ వర్డ్ ఫెయిత్ఫుల్ వీ కెన్ టేక్ ఇన్ దిస్ వే. కేవలం మనుషుల ఎదుట చూపిస్తున్న భక్తి గలవారు అనేకలు ఉంటారు. వారు చూపిస్తున్న భక్తిని బట్టి ప్రథమముగా చూస్తున్నటువంటి వారు, వీరు ఎంత బాగానే ఉన్నారు, ఎంత బాగానే ప్రార్థిస్తున్నారు, వీరు చర్చికి వెళ్తున్నారు కదా అని చూసి ఒక్క లెవెల్ వరకు వారు నమ్మటం సాధ్యమే. కానీ భక్తి గలవారి కన్నా శక్తి గలవారిని దేవుడు వెతుకుతున్నారు. బాహ్యంగా భక్తి గలవారు అయినటువంటి వారు అనేకలు ఉంటారు. పరిశుద్ధ బైబిల్లో యేసుక్రీస్తు వారు కాబడ్యముతో కబడ భక్తి గలవారు అనే రీతిలో పరిశీలన శాస్త్రం గురించి చెప్తున్నారు. వారు ప్రతి వారానికి 2 రోజు ఉపవాసం ఉంటున్నవారు, కరెక్ట్గా దశమ భాగం ఇస్తున్నవారు, కానుకలు అర్పిస్తున్నటువంటి వారు. కానీ వారి జీవితంలో జరుగుతున్న ఏమిటంటే, బాహ్యంగా కనిపిస్తున్నది లోపల శరి అయినటువంటి దైవ భక్తి అయినను భయమైనను లేని వారై వారు ఉంటున్నారు. పరిశుద్ధ బైబిల్లో ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు చెప్తున్న ఒక మాట ఉన్నది. అదేమిటంటే, వీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, కానీ వీరి హృదయం నా యందు నుండి చాలా దూరంగా ఉన్నది. ఈరోజు కూడా ఈ వాక్యం వింటున్నప్పుడు హృదయం దేవునికి దూరంగా ఉండి భక్తి గలవారు వలె భావిస్తుంటే ఒకసారి శ్రద్ధగా ఈ వాక్య భాగం వినండి. పరిశుద్ధ బైబిల్ మనం పరిశుద్ధంగా ఉండాలని, అనగా కాదేశ్ వేరుపరచబడిన వారమై ఉండాలని ఆశతో మనకి విషయంలో నేర్పిస్తున్నప్పుడు నేను తెలియకుండా ఉండను అని చెప్పటానికి ఛాన్స్ లేదండి. వాక్యం లేకుండా, పరిశుద్ధ బైబిల్ అనే ఒక పుస్తకమే లేని కాలంలో ఎంతో మంది వ్యక్తులు దేవునికి నమ్మకంగా ఉండను. కనుక దేవునికి నమ్మకంగా ఉండటకు ఇక్కడే చదివిన అదే వాక్య భాగం నేను ఒకసారి ఇంగ్లీష్లో మీ కొరకు చదవాలి అని ఆశిస్తున్నాను.
For the godly man ceaseth, for the faithful fail from among the children of men. Godly and faithful. భక్తి గలవారు విశ్వాసులు అని మనం చదివాం. ఆ విశ్వాసులు అని వర్డ్ని కొంచెం కరెక్టెడ్గా మనం చదవాలంటే నమ్మకస్తులు అని చదవాలి. అందుకొరకు నేను ఆది కాండంలోనికి మీ అటెన్షన్ తీసుకుని వెళ్తున్నాను. ఆది కాండంలో 15వ అధ్యాయం చూస్తే అక్కడే దేవుని నమ్మిన అబ్రహామును గురించి చెప్తున్నప్పుడు, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని రాసి ఉంది. అతడు యెహోవాను నమ్మెను. నమ్మెను అనే మాటకి హెబ్రీలో ఉన్న పదం, ఇఫ్ యూ కెన్ రైట్ AWMAN, ఔమన్. ఆ ఔమన్ అని పదమే నమ్మను అని పదముగా ఉపయోగించున్నది. వీ కెన్ సే ఇన్ దిస్ వే, ఓ మ్యాన్ ఆర్ ఔమన్, నమ్మెను. సో నమ్మను అనే మాటకి ఉపయోగించిన అదే పదం మోసే దేవుని ఇల్లు అందటిలోనూ నమ్మకముగా ఉండను అని చెప్పినప్పుడు కూడా అదే పదమే ఉపయోగించింది. అప్పుడు ఒకసారి ఆలోచించి చూడండి. ఓమన్ అంటే అబ్రహాం దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడను అని చెప్తున్నప్పుడు అబ్రహాం నమ్మెను అని మాత్రం కాదు, దానికి అర్థం అబ్రహాం దేవునికి నమ్మకముగా ఉండను. నమ్మకముగా ఉండను గనుక అది అతనికి నీతిగా ఎంచబడను. అనేకసారి నమ్మకముగా ఉంటున్నారా, నమ్ముతున్నారా? దేవుని నమ్ముతున్నవారంటే అనేక మంది వ్యక్తులు దేవుని నమ్ముతున్నవారై ఉంటారు, కానీ నమ్మకంగా ఉన్నటువంటి వారు చాలా తక్కువ. అది కుటుంబ జీవితంలో కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు, విద్యాభ్యాసంలోనో వ్యాపారంలోనో కావచ్చు, లేదా నీవు చేస్తున్న ఏ కార్యంలో అయినా కావచ్చు. నమ్మకముగా ఉండుట వేరు, నమ్ముట వేరు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తున్న విషయం ఇదే. నమ్ముతున్నారా లేదా నమ్మకముగా ఉంటున్నారా? ఒక వ్యక్తిని గురించి మీ వద్దకి తీసుకొని రావాలి. పరిశుద్ధ బైబిల్లో దావీద్ అనే ఒక భక్తుడు ఉన్నారు. ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు ఎన్నుకున్నారు, ఆయన్ను హెచ్చించారు. కేవలం గొర్రెల కాపరిగా ఉన్నటప్పుడు తన జీవితంలో ఆయన నమ్మకముగా ఉండను, చాలా నమ్మకంగా ఉండిన వ్యక్తి. నమ్మకముగా ఉండుట వలన తన తండ్రి యొక్క మందను తీసుకుని వెళ్తే దావీదు సరిగా లెక్క అప్పచెప్పినటువంటి వాడు. నమ్మకముగా ఉండినటువంటి విషయం ఒకవేళ లెక్క చెప్పారా అని బైబిల్ అలా రాసి ఉన్నదా అని ఒకవేళ మీకు క్వశ్చన్ ఉంటే ఆలోచించి చూడండి. తన మందల్లో నుండి ఒక్క గొర్రె పిల్లను ఒకరోజు సింహం పట్టుకుని పోతే, ఒక్క గొర్రెపిల్ల కాదా వెళ్ళిపోయింది, ఒకటే కదా నష్టమైంది, నేను మిగిలిన మొత్తం తండ్రి వద్దకు తీసుకొచ్చి ఇస్తానని ఆలోచించకుండా తీసుకొని పోయిన ఆ సింహం వెనక్కి వెళ్ళి దాన్ని కొట్టి దాని నోటి నుండి ఆ గొర్రెపిల్లను విడిపించి తనకు వ్యతిరేకముగా సింహం వచ్చినప్పుడు దేవుడిచ్చిన బలమును బట్టి ఆ సింహమును కొట్టి చంపారు అని బైబిల్లో మనం చదువుతున్నాం. అర్థం, ఒక్క గొర్రెపిల్ల అయినను పోవకూడదు, ప్రాణమును పెట్టి అయినను కష్టపడి అయినను నాకు మరణ అపాయం కలిగినను తండ్రి నాకు అప్పచెప్పినటువంటి ఆ గొర్రెను నమ్మకముగా నేను తిరిగి అప్పచెప్పాలి అని నమ్మకస్తుడుగా ఉండను దావీదు. అందుచేతనే దేవుడు ఆయన ఎన్నుకున్నారు. దావీదును దేవుడు రాజుగా నియమించారు. నమ్మకస్తుడుగా, నమ్మకమైన వ్యక్తిగా ఉంటారని దావీదుని ఏర్పరిచారు. కానీ దావీదుని ఏర్పరిచిన తర్వాత తను ఒకరోజు యుద్ధం జరుగుతున్న సమయం, తన సైన్యం యుద్ధములో ఉన్నటువంటి సమయమున ఇదే దావీద్ ఆయన తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మనం కూడా ఇలాగనే ప్రారంభంలో చాలా బాగానే ఉంటారు. కొంచెం కాలం పోయిన తర్వాత సరి అయిన యుద్ధం జరుగుతున్నప్పుడు, అనగా నేను చెప్తున్న యుద్ధం ఆత్మీయ పోరాటం, ఆత్మీయంగా స్ట్రగుల్స్, సంఘం మొత్తం ఆత్మీయంగా యుద్ధం చేస్తున్నప్పుడు కొంతమంది కాపరులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వారి కొరకు మనం ముందు యుద్ధం చేయాలి. యుద్ధం యెహోవాదే, కానీ దేవుడు మన ద్వారా చేయిస్తున్నారు. మనం నిలిచి ఉండాలి, అప్పుడే విజయం సాధ్యమవుతున్నది. ఈ యుద్ధములో అది శారీరకమైన యుద్ధం, అప్పుడు దేశము కొరకున్న యుద్ధం. దావీదు యుద్ధం జరుగుతున్న సమయం తన ఇందులో తను విశ్రాంతి తీసుకుంటున్నారు.
విశ్రాంతి నుండి లేచినటువంటి దావీదు ఒక కన్ను కిటికీ నుండి బయటికి వెళ్ళగా బాహ్య సౌందర్యం చూసి అందమైన ఒక స్త్రీని ఆయన చూడగా తన హృదయంలో కలిగిన ఆశను బట్టి, దురాశను బట్టి ఆమెను తన పురములోనికి పిలిపించారు. చెయ్యకూడని తప్పు దావీదు జీవితంలో జరిగింది. ఆ తప్పును సరి చేయటానికి లేదా కప్పుకోవటానికి దావీదు ప్రయత్నం చేస్తున్నారు. కారణం, ఆ స్త్రీ తన సైనికులో ఒక సైనికుని భార్యగా ఉండను. ఆ సైనికుని అక్కడికి పిలిపించి నీవు ఇంటిలోనికి వెళ్ళుము అని చెప్పి తన ఇంటిలోనికి ఆయన పంపించడానికి ప్రయత్నం చేస్తే ఆ సైనికుడు చెప్తున్న ఒక మాట ఉందండి. నా సహోదరులు అక్కడ యుద్ధం చేయించున్నప్పుడు, శత్రువులకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు నా భార్యతో సంతోషించటకు నేను ఇంటిలోనికి వెళ్తానా? ఎంత నమ్మకమైన సైనికుడు! తన హృదయంలో భారం ఉండను. ఒక రీతిలో చెప్తే దావీదుకున్న దానికన్నా 10 రెట్లు భారం అండి. నా సహోదరులు యుద్ధం చేస్తున్నప్పుడు, వారి శత్రువులకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు నేను నా భార్యతో సంతోషించుటకు నేను ఇంటికి వెళ్తానా అని చెప్పి అతను ఇంటికి వెళ్లకుండా కావలి కాస్తున్న ఒక కుక్క వలె దావీదు ఇంటి దగ్గరే ఆయన అక్కడ నిలబడ్డారు. ఏ రీతిలో తన ఇంటికి పంపించాలి అని దావీదు ఎంత ప్రయత్నం చేసినను అతడు వెళ్ళలేదు. అతడు వెళ్ళరు అని దావీదుకు అర్థమైనప్పుడు ఇక దావీదు హృదయంలో సాతాన్ ఒక కుయుక్తి పెట్టాడు. ఆ కుయుక్తి ఏమిటంటే, అతనిని చంపుటకై యోవాబు అని సైన్యాధిపతికి ఒక లెటర్ రాసి పంపిస్తున్నారు దావీదు. అది ఎవరి చేతిలో ఇచ్చి పంపిస్తున్నారంటే, ఇదే ఊరియా చేతిలో ఇచ్చి దావీదు పంపిస్తున్నారు. ఇది ఎంత ఫెయిత్ఫుల్ ఆలోచించండి. తన్ను చంపటానికి ఉన్నటువంటి ఆ పేపర్, ఆ లెటర్ అది రాసి తన చేతికి ఇస్తే ఓపెన్ చేయకుండా నమ్మకంగా తీసుకుని వెళ్లి యోవాబు చేతిలో ఇస్తున్నటువంటి నమ్మకమైన ఒక సైనికుడు. ఆ సైనికుని సెల్యూట్ చేయాలి. కారణం, ఎంత నమ్మకం! ఒకవేళ వెళ్తున్న మార్గములో దీనిలో ఏమి రాసి ఉన్నది అని తెరచి చూస్తామని అతడు ఆలోచించలేదు. నాకు అప్పచెప్పిన పని నేను నమ్మకముగా చేయాలి అని ఒక తీర్మానం మాత్రమే అతనికి ఉండను. తనకు అప్పచెప్పిన పని నమ్మకముగా అతడు చేయుట వలన తీసుకుని పోయి యోవాబుని సైన్యాధిపతి చేతికిస్తున్నారు. ఆ యోవాబు తీసి చదువుతున్నటువంటి సమయం స్వాభావికముగా యోవాబు దానిలో రాసి ఉన్న విషయం చూడగా ఊరియాతో చెప్పి ఉండొచ్చు, నీ కొంచెం అట్టు వెళ్ళు, నేను మరలా నీతో మాట్లాడతాను. మారి ఉండి యోవాబు చదివేరు. దానిలో రాసి ఉన్నది ఇలాగనే, యుద్ధములో ఎక్కువ పోరాటం ఎక్కడ ఉన్నదో, ఎక్కువ శత్రువులు ఏ ఏరియాలో ఆక్రమిస్తున్నారో ఆ ఏరియాలో ఇతన్ని నిలబెట్టు. ఆ ఏరియాలో ఇతడు యుద్ధములో దేశము కొరకు, తన సహోదరుల కొరకు పోరాడుతున్నప్పుడు అతన్ని మాత్రం ఒంటరిగా అక్కడ విడిచిపెట్టి మిగిలిన వాడందరూ అక్కడి నుంచి వెళ్ళిపో. అతను ఒంటరిగా అయిపోవటం వలన శత్రువులు అతన్ని చంపుతారు, యుద్ధంలో చనిపోయారని అందరూ అనుకుంటారు. యోవాబు చేతిలో ఈ లెటర్ వచ్చినప్పుడు అది చదివినటువంటి యోవాబు కూడా రాజు అన్యాయం చేస్తున్నారే అని ఆలోచించలేదండి. తన డ్యూటీ చేయటానికి యోవాబు కూడా నమ్మకముగా నిలబడ్డాడు. కానీ అతను సైన్యాధిపతి, రాజు ఏ ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞ పాటించుటయే తను చేయవలసిన పని. తిరిగి క్వశ్చన్ చేయటం కాదు. తనకు అప్పచెప్పినటువంటి ఆ పని అతను నమ్మకంగా చేశారు. అతను ఆ నమ్మకముగా చేయుట వలన ఊరియా అని మంచి సైనికుడు, నమ్మకమైన సైనికుడు అతడు ఆ యుద్ధంలో చనిపోయాడు. నమ్మకంగా ఉండటం వలన మరణమే కదా వచ్చింది అని ఒకవేళ మీకు ఆలోచన కలగవచ్చు. కానీ మీరు పరిశుద్ధ బైబిల్ చదివి చూస్తే కొత్త నిబంధనలో దావీదు ఈ ఊరియా భార్య అయిన బెత్షెబను భార్యగా తీసుకున్నను కొత్త నిబంధనలో వస్తున్నప్పుడు ఏం రాసి ఉంది తెలుసా? ఊరియా భార్య అయిన బెత్షెబ. ఊరిలో ఉన్న వాళ్ళు మొత్తం ఆమె దావీదు భార్య అని చెప్పి ఉండవచ్చు, కానీ దేవుడు మాత్రం ఊరియాను మర్చిపోలా. ఊరియా భార్య అని బెత్షెబ గురించి రాయించారు. కారణం ఏం తెలుసా? నమ్మకముగా ఉండుట వలన మరణం జరిగినను మరణంతో అంతం ఆవలేదండి. అతన్ని గురించి దేవుడు రాసి పెట్టారు. నిత్య జీవములోనికి అతనికి కూడా మార్గం దొరికిందని అర్థం. నమ్మకంగా ఉండుట వలన ఒకవేళ మనకు కొంచెం నష్టములు కలగవచ్చు. కలుగుతున్న నష్టం కాదు మనం ఆలోచించవలసింది. కొంచెం అబద్ధం ఆడి జయించుట కంటే సత్యం ఆడి ఓడిపోవటంలో తప్పేమీ లేదండి.
సత్యం మీరు పలుకుతున్నప్పుడు సత్యముకు మీరు సాక్షులై మారతారు. సత్యం అంటే ఎవరు తెలుసా? నేనే సత్యం అని చెప్పిన ప్రభువే సత్యం, యేసే సత్యం. ఆ యేసుని కొరకు మనం నమ్మకంగా నిలబడితే ఏదో కొద్ది కాలం లాభం అని కాదు ఆలోచించవలసి ఉన్నది. కారణం దేవుడు చూస్తున్నది నమ్మకముగా ఉన్నవారు కావాలని. అందుచేతనే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నప్పుడు అక్కడ రాసి ఉన్నది, మోషే దేవుని ఇల్లందటిలో నమ్మకముగా ఉండను. అంటే దేవుడు చూస్తున్నది ఏంటి? మిగిలిన వారు ఎలా ఉన్నారని కాదు, అందరి మధ్యలో మనం, నీవు నేను నమ్మకముగా ఉన్నారా? ఈరోజు ఇది వింటున్నప్పుడు వ్యక్తిగత జీవితంలో మీరు నమ్మకముగా ఉన్నారా? భార్య ఎడల నమ్మకంగా ఉన్నారా? సహోదరి భర్త ఎడల నీవు నమ్మకంగా ఉన్నారా? నేను అనేక మంది వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇస్తుంటాను. అందుచేత వారు వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, బాధపడుతున్నా, ఏడుస్తున్నా లేదా దుఃఖంతో కృంగిపోతున్న అనేక విషయములు నేను వింటుంటాను. నమ్మకముగా ఉంటారని అనుకున్నటువంటి వ్యక్తులు నమ్మక ద్రోహం చేశారని చెప్తున్న వాళ్ళు అనేకులు ఉంటారు. నమ్మక ద్రోహం లేదా నమ్మకం లేకుండా ప్రవర్తించటం, నమ్మిన వారిని మోసం చేయటం, ఇదన్నీ ఈ లోకంలో జరుగుతున్నది. కానీ మనకున్న ప్రత్యేకత ఏం తెలుసా? దేవుని పిల్లలు ఎక్కడైనా నమ్మకంగానే ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం, అనగా 96వ సంవత్సరం 1996లో నేను నా స్నేహితునికి, తను చిట్టి కంపెనీ నడిపించేవాడు. అతనికి ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్లో తన చేతిలో డబ్బులు ఏం లేకుండా, తనకి డబ్బులు ఇచ్చినటువంటి వారు అడిగినటువంటి సమయం తిరిగి ఇవ్వటానికి చేతిలో లేనందున నా యొద్దకి వచ్చి ఒక చెక్ కావాలని అడిగారు. నాకు పరిచయం ఉన్న వ్యక్తి, స్నేహితుడు. అది అడిగినది ఇదే, ఆ చెక్లో 35,000 35,000 అమౌంట్ రాసి ఇవ్వండి, ఒక డేట్కి రాసి ఇస్తే చాలు, ఆ డేట్ వరకు నేను ప్రజలను కొంచెం ఆపుకుంటానన్నారు. నేను ఆయనకి ఆ చెక్ ఇచ్చిన వెంటనే, అతడు ఫినాన్షియల్ మ్యాటర్స్ డీల్ చేసిన వ్యక్తి కనుక ఒక బ్లాంక్ చెక్ కూడా రాసి నా చేతికి ఇచ్చారు. నేను అది అవసరం లేదు అని చెప్పిన ఆయన ఇచ్చారు. నేను తీసుకుని నేను నా దగ్గర పెట్టుకున్నాను. యాక్చువల్లీ నేను ఆయనకు 35,000 ఇవ్వవలసినదేం లేదు. నేను ఆయనకి ఇచ్చాను. అతని దగ్గరే లేదా అతనికి డబ్బులు ఇచ్చిన ఒక వకీల్, ఒక అడ్వకేట్ ఉండను. ఆ అడ్వకేట్ ఈ చెక్ తీసుకుని అతడు బ్యాంకులో సబ్మిట్ చేశారు. 96లో జరిగింది. నేను 97లో దేవుని సేవలోనికి వచ్చాను. నేను దేవుని సేవలో ఉన్నటువంటి సమయమున ఒకరోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఇంటి నుండి, నీకు కోర్టు నుండి సమన్స్ వచ్చింది అని. నాకు కోర్టు నుంచి సమన్స్ రావడం ఏమిటి అని ఆలోచించుకొని నేను ఇంటికి వెళ్తే, నేను ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. కారణం నా బ్యాంకులో డబ్బులు ఏం లేదు. అప్పుడు బౌన్స్ అయినందున నేను కోర్టులో హాజరవ్వాలని సమన్స్ పంపించారు. నేను అప్పుడు ఒక అడ్వకేట్ని హైర్ చేశాను. ఆ అడ్వకేట్ నాతో చెప్పినది ఏమిటంటే, జడ్జి మిమ్మల్ని అడిగితే అడిగిన ఏదైనాను దానికి నో అని జవాబు ఇవ్వాలి తప్ప ఏస్ అని ఒప్పుకోవద్దు అన్నారు. చేసారా అని అడిగితే చెయ్యలేదు అని చెప్పండి. నేను దేవుని సేవలో ఉన్నాను, సత్యముకు సాక్షిగా ఉండాలి. నన్ను ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతి కాదండి, పరలోకంలో ఉన్న న్యాయాధిపతి చూస్తున్నారని నాకు తెలుసు కనుక ఆయన ఎదుట నమ్మకంగా ఉండాలని తీర్మానంతో నేను ఉండను. వాయిదా వచ్చింది, ఒకసారి 2 సారి 3 సారి అని అలా డేట్ మారి వెళ్తా ఉండను. చివరికి జడ్జి నన్ను అడిగినటువంటి ఒక రోజు వచ్చింది. వకీల్ నాకు బాగా ట్రైనింగ్ ఇచ్చిన ఆయన దగ్గర ఉండి చెప్పారు, ఇలా అడుగుతారు అప్పుడు మీరు నో అని చెప్పాలి, మరలా అడుగుతారు అప్పుడు కాదు అని చెప్పాలి, అవును నాదే అని రీతిలో ఏది పలకొద్దన్నారు. జడ్జి నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏమంటే, ఈ చెక్ మీదేనా అని అడిగారు. నేను చెప్పిన అవును, కారణం సత్యమే. ఈ సంతకం మీదేనా అని అడిగారు. నేను చెప్పిన అవును, సంతకం నేనే పెట్టాను. ఈ అమౌంట్ మీరే రాశారా అని అడిగారు. నేను చెప్పిన అవునే, నేనే రాశాను. చెక్ మీరే ఇష్యూ చేసినదేనా అని అడిగినప్పుడు అది కూడా నేను ఒప్పుకున్నాను, కారణం అది సత్యమే కదా. నేను దేవునికి నమ్మకంగా ఉండాలి కనుక అన్నీ అక్కడ సత్యమే పలికాను. నా ఎదుటగా నిలబడినటువంటి వకీల్, నేను ఆ కోర్టు రూమ్ నుంచి బయటకు రాగానే నా ఎదుటికి చెప్పారు, ఇటువంటి ఒక వ్యక్తి కొరకు ఏ వకీల్ కేసు తీసుకోరు, మీ కేసు నడిపించడం నాకు ఇబ్బందిగా ఉన్నది అని చెప్పారు. అని చెప్పడానికి ఉన్న కారణం, నేను అన్ని ఓకే చెప్పినందున యాజ్ పర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఒక చెక్ ఇష్యూ చేసిన తర్వాత దానిలో డబ్బు లేకుండా బౌన్స్ అయితే నేను నేరస్తుడుగా అవుతాను, నేను మోసం చేసినట్టు అవుతాను. కానీ దీని వెనకున్న వాస్తవం సత్యం ఎవరికి తెలియదు కదా.
నేను అందుచేత తీర్పు వచ్చే మునుపు నేను అదే అడ్వకేట్తో చెప్పాను, నాకు కోర్టులో మాట్లాడడానికి సమయం దొరుకుతుందా, దొరికితే నాకు ఒక ఛాన్స్ ఇప్పించండి, నేను మాట్లాడతాను. ఆయన అది అరేంజ్ చేశారు. 2 నెలల తర్వాత నాకు అట్లా ఒక అవకాశం దొరికింది. నేను అక్కడే జడ్జి దగ్గర నిలబడి జరిగిన కార్యం ఏమిటని, యాక్చువల్లీ నేను డబ్బులు ఏమీ ఇవ్వవలసినది లేదు, నా దగ్గర సెక్యూరిటీ అతను చెక్ తీసుకున్నారని అన్నీ నేను ఉన్నది ఉన్నట్టుగా ఆయన దగ్గర చెప్పాను. చెప్పినందున నా కేసు ఏది డిశ్చార్జ్ అవ్వలేదండి. నెక్స్ట్ తీర్పు వచ్చినప్పుడు ఇండియన్ చట్టానుసారంగా నేను 50,000 రూపాయలు నేను ఫైన్ కట్టాలని, 1 సంవత్సరం నేను జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వచ్చింది. అది డిస్ట్రిక్ట్ కోర్టు కనుక ఇది ముందుగా చూసినటువంటి వేరొక వకీల్ మా పక్షమున నిలబడి అతడు వెంటనే అప్పీల్ చేశారు. హైకోర్టుకు అప్పీల్ వెళ్తున్నారని పెట్టారు. నాకు బెయిల్ దొరికింది. జైలు పోకుండా బెయిల్లో నేను బయటకు వచ్చాను. నెక్స్ట్ జరిగిన కార్యం, వేరే వకీల్ అతను కొంచెం కూడా ఎఫిషియెంట్గా ఉన్న వ్యక్తి కనుక మీ దగ్గరే సాక్షి ఆధారం ఏదైనా ఉన్నదా అని అడిగారు. ఆయన సాక్ష్యాధారం అడిగినప్పుడు నేను చెక్ ఇచ్చిన అదే వ్యక్తి నాకు ఇచ్చినటువంటి ఒక చెక్ నా దగ్గర ఉండను. నేను చెప్పాను నా దగ్గర అది ఉంది. నేను చెప్పారు ఒక పని చేద్దాం, దీనిలో వేరొక అమౌంట్ వేసి నేను బ్యాంకులో సబ్మిట్ చేస్తానని చెప్పి ఇంకొక అకౌంట్లో అతనికి వ్యతిరేకంగా 95,000కి రాసి సబ్మిట్ చేశారు. ఆ చెక్ కలెక్షన్ అవ్వదు. కారణం 95,000 నాకు ఇవ్వాల్సి ఉండే, అది నేను స్వీకరించుకుని నేను 35,000 ఇస్తే కేసు క్లియర్ అవుతుంది కదా, అది కలెక్ట్ అవ్వలేదు. అది సమన్స్ అయిన తర్వాత వారెంట్ అయింది. ఈ వకీల్ కోర్టులో పోయి చెప్పిన మాట ఇది, అతడు అనగా కంప్లైనెంట్, నాకు వ్యతిరేకంగా ఎవరు కంప్లైంట్ పెట్టారో అతడు ఒకసారి రమ్మని చెప్పు, అతడు వస్తే ఇది డిశ్చార్జ్ చేస్తానన్నారు, లేకపోతే పే చేస్తానన్నారు. కంప్లైంట్ చేసిన వ్యక్తి రాలేదు. కారణం ఆయన వస్తే ఆయన అరెస్ట్ చేయడానికి ఈ వకీల్ వారెంట్ ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టి ఉండరు. 3 సారి వాయిదా అయినను కంప్లైంట్ రాలేదు కనుక నా కేసు డిశ్చార్జ్ అయింది. నేను ఎల్లప్పుడూ ఈ విషయం ఆలోచిస్తుంటాను, ఇప్పుడైతే అలాగనే ఎవరికి చెక్ ఇవ్వను కూడా. కారణం ఒక్కసారి ఉన్న అనుభవం. ఒకసారి ఆలోచించండి, నమ్మకముగా మనం వర్తిస్తున్నప్పుడు నమ్మక ద్రోహులై నమ్మకస్తులు కాకుండా ఇతరులు వర్తించుకోవచ్చు. కానీ నేను ఆ రోజు అబద్ధం ఆడలేదు కనుక సత్యసంధంగా పలకాలని నేను తీర్మానం తీసుకున్నందున ఈరోజు మీ యొద్ద నిలబడి ధైర్యంగా ఈ వాక్యం పలకటానికి ఉన్న యోగ్యత గలవాడిని నేనున్నాను. అనేకసారి నేను చూసి ఉన్నానని అబద్ధం ఆడుతున్నటువంటి విశ్వాసులు మాత్రం కాదు, సేవకులు కూడా. ఏదో ఒక లాభం కొరకు, ఏదో ఒకటి సాధించడం కొరకు అబద్ధం ఆడుతుంటారు. దేవుడు నిన్ను చూస్తున్నారు. ఆయన అబ్బజెప్పిన పనిలో నీవు నమ్మకంగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నారు. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చి ఉంటే ఆ పిల్లల విషయంలో నమ్మకంగా ఉండాలి. ఒకరోజు ఒక పాప తన తల్లిని ఇలాగని అడిగారు. వారిద్దరు కారులో ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఆ పాప అడిగిన మాట ఇది, మమ్మీ మన బీరువా తాళం ఇందులో ఉన్న పని అమ్మాయికి ఇవ్వకుండా తీసుకుని వచ్చారని అడిగితే ఆ మమ్మీ చెప్పారు, మనం పని అమ్మాయికి అలా ఇవ్వకూడదు, ఆమెను ఎలా నమ్మవచ్చు, దాని లోపల డబ్బులు ఉన్నది, బంగారం ఉన్నది కనుక పని అమ్మాయికి అది ఇచ్చి వస్తే ఒకవేళ ఆమె తీసుకుని వెళ్తారేమో. అప్పుడు ఓ అన్నారు పాప. కొంచెం దూరం పోయిన తర్వాత అడిగారు, మమ్మీ ఏటీఎం కార్డు కానీ పర్స్ కానీ ఏది ఇంట్లో పెట్టలేదు, అన్ని పట్టుకుని వచ్చారు కదా అని అడిగితే అప్పుడు కూడా మమ్మీ చెప్పారు, అదన్నీ విలువైనది, బ్యాంకులో మనకి అమౌంట్ ఉంది, క్యాష్ ఉంది, ఏటీఎం ఒక పిన్ ఒకవేళ ఆమె తెలుసుకుంటే ఆమె డ్రా చేస్తారేమో గనక నమ్మలేం అన్నారు. నమ్మలేమని చెప్పి కొంచెం దూరం పోయిన తర్వాత ఈ పాప ఇలా చెప్పింది, సో బంగారం కానీ డబ్బులు ఆమెకి అప్పచెప్పలేం, ఇందులో ఉన్నటువంటి కీ కూడా ఆమెకి అప్పచెప్పలేం, ఏటీఎం కార్డు కూడా ఆమెకి అప్పచెప్పడం సాధ్యం కాదు. కానీ ఏ మమ్మీ, అప్పుడప్పుడు నీవు నన్ను ఆ పని అమ్మాయికి అప్పచెప్పి వెళ్తుంటారు కదా, ఆ బంగారం కంటే ఆ ఇంట్లో ఉన్న వస్తువుల కంటే విలువ లేనిదేనా నేను అని అడిగారు. కారు డ్రైవ్ చేసినటువంటి ఆ తల్లి వెంటనే కారు పక్కకి ఆపి కన్నిటితో చెప్పారు, అమ్మా కాదు, దానికి అన్నిటికంటే విలువ నీకే ఉన్నది, నా తప్పు నేను ఇప్పుడే గుర్తించాను. మనం ఇలాగనేనండి, పిల్లల్ని పెంచటానికి ఎవరో ఒకరి చేతికిచ్చి పరిగెత్తుతున్నాం తల్లిదండ్రులు. కొంచెం కాలం తర్వాత
వారు పెరిగి వచ్చి వారు తప్పు చేస్తున్నప్పుడు వీరు తప్పు చేస్తున్నారని శిక్షిస్తుంటారు. లేదా అందరూ మధ్యలో పాస్టర్ గారి దగ్గర పోయి నిలబెట్టి ఇద్దరు అనుసరించట్లేదు, ఇద్దరు మాట వినట్లేదు, ఇద్దరు ఇలాగనే ఉన్నారు అని చెప్పి తిడుతున్నటువంటి తల్లిదండ్రులు నేను అనేక మంది నేను చూసి ఉన్నాను. మాట్లాడండి, ప్రార్థన చేయండి అని చెప్పి తీసుకుని వచ్చి నేను చెప్తున్నానండి, ఎన్నిసారి ప్రార్థన చేసినను అతడిలో మార్పు కలగకపోవచ్చు, కానీ నీవు గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానమని నిన్ను నమ్మి అప్పచెప్పానని గుర్తెరిగి శరీర రీతిలో ఆ బిడ్డను పెంచి చూడండి. అతడు వృద్ధుడైనను ఆ బిడ్డ వృద్ధాప్యంలోనికి వచ్చినను మార్గం తప్పిపోకుండా దేవుని బిడ్డగా జీవిస్తారు. దేవుడు మనల్ని నమ్మి ఉన్నారు. అనేక విషయంలో దేవుడు మనల్ని నమ్ముతున్నారు. దేవుడు అన్నిటికీ మన లెక్క అడుగుతున్న ఒక రోజు ఉన్నది. అప్పుడప్పుడు దేవుడు అడగకపోవచ్చు, కానీ తప్పకుండా లెక్క అడుగుతున్న ఒక రోజు ఉంది. నీవు ఒక భార్య అయితే భార్య అనే స్థానంలో నీవు నమ్మకంగా ఉండాలి. ఏదైనా తోటలో ఆదాముకు సాటి అయిన సహాయముగా, టు డూ ద డ్యూటీ, సాటి అయిన సహాయముగా దేవుడు అవ్వను పెట్టారు. ఆమె డ్యూటీ ఆదాముకు తోడుగా ఉండి తన పని చేయుటయే తన డ్యూటీ అయి ఉండను. కానీ డ్యూటీ కాదు, ఏదైనా తోట ఒక బ్యూటీ చూడటానికి వెళ్ళింది ఆమె. తన డ్యూటీ చేసి ఉంటే ఎల్లప్పుడూ ఆదాం ఏం చేస్తున్నారు, ఆదాముకు నేను సహాయంగా ఉండాలి కదా అని ఎల్లప్పుడూ ఆదాంతోనే ఉండేవారు. కానీ ఆదామును విడిచి బ్యూటీ చూడటానికి వెళ్ళింది. తర్వాత సాతాను ఈసీగా ఆమెను మోసం చేసింది. మన అనేకుల జీవితంలో జరుగుతున్న కార్యం, కుటుంబ జీవితంలో భార్యకి భర్తకి డ్యూటీ ఉంది. ఇఫ్ యు డూ యువర్ డ్యూటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ బ్యూటీ. దేవుడు ఇచ్చినటువంటి ఆ బాధ్యత, ఆ డ్యూటీ కరెక్ట్గా చేస్తే, అలా చేయుట వలన మనం దేవుని దృష్టిలో యథార్థత కలిగిన వారమే, నమ్మకమైన వారుగా మనం ఉంటాం. నమ్ముతున్నామా అని దానికంటే నమ్మకముగా ఉంటున్నారా అని దేవుడు చూస్తున్నారు. నమ్మకముగా ఉంటే అభిషేకం దేవుడు పరలోకం నుండి ఇస్తారండి. నమ్మకం ఈ భూమి నుండి, మన హృదయం నుండి మొలచి రావాలి. మనం దేవునికి చూపిస్తున్నది నమ్మకత్వం, దేవుడు మనకిస్తున్నది అభిషేకం. ఈ కాలంలో అభిషేకం దొరకటానికి పరిగెత్తుతున్న అనేక మంది నేను చూస్తుంటాను. మొన్న ఒక సహోదరుడు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన ఇలా చెప్పారు, విదేశంలో దూరదేశంలోనికి వెళ్తున్నారన్నారు. నేను ఆయన అడిగాను, ఎక్కడికి అంటే ఒక అభిషక్తిని పేరు చెప్పి, నేను అడిగి ఇంత దూరం ఎందుకు అని చెప్పిన మాటే అభిషేకం పొందటానికి, ఆత్మ వరాలు క్రియ చేయాలి, అందుకు వెళ్తున్నా అన్నారు.